మీరు చూస్తున్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో రాదురా ఏ విజయం నీ కోసం అనే అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇన్స్పిరేషన్ సాంగ్ అండి. ఈ సాంగ్ ఏంటంటే విద్యార్థులకి, యూత్కి, నిరాశలో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఎవరు చూసినా కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళేటటువంటి ఒక గొప్ప సాంగ్ అండి. మీరు ఆ సాంగ్ చూసిన తర్వాత మీరు నిజంగా ఆనందంగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి మిత్రులు, మన పెద్దలు కాసాల శ్యామ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం, అదేవిధంగా మన నరసింహ నంది గారు ప్రముఖ డైరెక్టర్ గారు రావడం, చీఫ్ గెస్ట్గా రావడం, అదేవిధంగా మన భోలే గారు, మన ప్రజెంట్ ట్రెండింగ్ మా భోలే గారు ఉండడం, అదేవిధంగా సింగర్ మా ఊరు మల్లేష్, లిరిక్స్ అండ్ సింగర్ అద్భుతంగా రాశాడు, అద్భుతంగా పాడినటువంటి అతను, మా బాలు అన్నయ్య, నరేష్, యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి. ముఖ్యంగా ఈ సాంగ్కి అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేసింది ఎవరంటే భోలే ఏంటంటే భోలే మీకు తెలుసు, భోలే ఈజ్ ఏ రియల్ హీరో. ఎందుకంటే ఎంతోమందిని అతను ఇండస్ట్రీకి పరిచయం చేశారు 20 years నుంచి. చాలామంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు కూడా నన్ను కూడా యాక్చువల్గా నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నన్ను కూడా భోలే గారు అన్న మీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను తీసుకొచ్చేసేసి చూడండి ఇంత అద్భుతమైన సాంగ్ నాకు ఇచ్చారు భోలే గారు. అంటే నేను కష్టపడ్డ 2లో కూడా చిన్న నాకు యాక్టింగ్స్ ఇచ్చేసి ఎంకరేజ్ చేశాడు. అంటే గొప్ప మనసు నిర్దేశం అని చెప్పేసి ఈ క్రెడిట్ భోలే గారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సింగర్, మన లిరిసిస్ట్ సింగర్ మల్లేష్ అన్న గారు కూడా అద్భుతంగా రాసి పాడారు. మా అందరి యొక్క టీం ఇదందరి అన్నయ్య నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మల్లేష్ అన్న. అందరికీ కూడా ఈ పాటని మీరందరూ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికోసం ఈ పాట కోసం చాలా మేము ఒక ప్లాన్గా చాలా సిస్టమేటిక్గా కష్టపడి అద్భుతం. ఇంకో విషయం చెప్పాను మీకు, ఈ పాటకి అద్భుతమైన సంగీతాన్ని అందించింది భోలే షావలి. అద్భుతమైన పాట ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇంతమంది సంగీతాన్ని ఓపికతో ఇచ్చి ఈ షూట్ తీసుకొచ్చి వైజాగ్లో షూట్ చేసి, గ్రామాల్లో షూట్ చేసి, డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా ఇచ్చారు. కాబట్టి నిజంగా నేను చాలా డైరెక్టర్ అనుకుంటున్నాను, అట్లేం కాదు, మ్యూజిక్ డైరెక్టర్. చిన్న కంటెంట్ చెప్పాను, వాళ్ళు చేసుకున్నారు. చాలా అద్భుతంగా మీరందరూ ఆదరించాలని ప్రతి ఒక్కరు ఈ సాంగ్ చూసిన వాళ్ళు మీరందరూ కూడా కామెంట్ చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ మంచి పాటల్ని, మంచిగా సమాజానికి ఉపయోగపడే పాటల్ని మీరు ఆదరించాలి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా మీడియా పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా పేరున నమస్సుమాంజలు. మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి సమాజాన్ని చైతన్యపరిచే, యూత్కు చైతన్యపరిచే పాటలను ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు మరియు పాత్రికేయులు ఎవరైనా ప్రతి ఒక్క పబ్లిసిటీ డిజైనర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక కళావందనాలు. నా పేరు భోలే. ఈరోజు ఒక అద్భుతమైన పాట రిలీజ్ కాబోతుంది. అదే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అనే పాట. ఏంటంటే కొన్ని వేల పాటల్లో ఇలాంటి పాట ఒకటి పుడుతుంది. అది ఒకరి కలం నుండి జాలువారింది. అదే మా ఊరు మల్లేష్, నా స్నేహితుడు. ఆయన కలం నుండి జాలువారి, ఆయన గళం నుండి ఈ స్టూడియోకి వచ్చి ఇక్కడ ఈ స్టూడియోలో రూపుదిద్దుకొని మన పరిగి మల్లిక్ నటన నుండి ఉద్భవించబోతోంది. ఈ పాట ఏదో డ్యూటో, లేకపోతే హీరోయిన్ కలిసి ఎగరడం, లేకపోతే ఇంకేదో జనరల్ మామూలు పాటలు కాదు ఇది. ఈ పాట నిజమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి, ఎదురుగా ఉన్న మీకైనా కానీ, ఇక్కడ కూర్చున్న మాకైనా కానీ, వినేటువంటి ప్రేక్షకులకు, చదువుకునే విద్యార్థులకు, టోటల్గా ప్రతి మనిషికి, పొద్దున్నేసి కూలినాలు చేసుకునేటువంటి మనిషికి కూడా ఈ పాట ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం అని నేను చెప్పగలను. అందులో నాకు పల్లవిలోనే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా
నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇంకా నేను సరిగ్గా పాడలేకపోతున్నది. మల్లేష్ అన్న గొంతులో నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనే స్వయంగా రాసి ఆయనే పాడాడు. దానికి నేను కొంత మ్యూజిక్ సహకారం అందించాను. చాలా అద్భుతమైనటువంటి సింగర్ మల్లేష్. ఎన్నో ఇన్స్పిరేషన్, చెట్టమ్మ చెట్టమ్మ అని నేషనల్ అవార్డు సాధించినటువంటి చెట్టమ్మ పాట ప్రేమ్ కుమార్ రాసిన పాట, ఆయన గలం నుండి జాలువారి ఎన్నో ఫోక్ సాంగ్స్ ఎన్నో పాడాడు ఆయన కూడా ఇలాంటి పాటలు ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడే, ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీళ్ళు ఏంటంటే సమయం దొరికినప్పుడు, సెలవు ఉన్నప్పుడు మాత్రమే కళను వీళ్ళు సద్వినియోగపరుచుకొని 10 మందికి మంచి పాటల్ని పంచేటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. అందుకే ఇలా కాసల శ్యామన్న అనేటువంటి ఒక గొప్ప రచయిత వీళ్ళకు ఆశీర్వదించడానికి అన్న కూడా ఇక్కడికి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మీ ఇద్దరం ఇంతటి ఇక్కడ అటెండ్ అయ్యి వీళ్ళ గురించి మాట్లాడి ఈ పాట గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి పాటలు ఈ సమాజానికి చాలా అవసరము. ఇది నిజం. ఎందుకంటే ఎన్నో డ్యూయెట్లు చేస్తాం, ఎన్నో అంటే మనకు అంటే ఉత్సాహపరిచే, ఆనందపరిచే పాటలు, వినోదాన్ని పంచే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటి పాటలు వేలకు ఒక్కటి ఉంటుంది, ఒక్కటి పుడుతుంది. అదే ఈ పాట రాదురా విజయం నీ కోసం నా కోసం. ఇది ముఖ్యంగా ఏంటంటే పరిగి ట్యూన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో, దయచేసి ఇది ఒకటి చూసుకోండి. పరిగి ట్యూన్స్ అనే ఛానల్ ద్వారా, పరిగి ట్యూన్స్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ పాట ఈరోజు మీ అందరి ముందు దీన్ని రిలీజ్ కావడం అనేకంటే మీ జీవితాల్లోకి వస్తుంది అనుకోవచ్చు. ఒక రకంగా అభివృద్ధికి దోహదపడేటువంటి చాలా గొప్ప పాట. అది చేసినందుకు నాకు చాలా సంతృప్తి మిగిలింది. ఎందుకంటే ఇలాంటి పాటలు చాలా తక్కువ చేస్తాం. నేను కూడా అసలు చేయలేదు. ఈ ఫస్ట్ టైం ఇలాంటి పాట మనం దీనికి మ్యూజిక్ అందించడం. కాబట్టి దయచేసి మీరు జనరల్ ఎవరైతే ప్రెస్ వాళ్ళు మీరు ఉన్నారో, మీడియా, సోషల్ మీడియా వ్యక్తులు మీరందరూ కూడా ఈ పాటను అందరికి చేరేలాగా, కొన్ని వేల మందికి చేరేలాగా మీరు సహకరించండి. నిజంగా నాకు ఈ పాట గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేవు. చాలా గొప్ప పాట. చూస్తా అంటే చాలా సైలెంట్ కిల్లర్ ఇది. అంటే చక్కగా అందరి మనసులోకి అలా చొచ్చుకొని పోయి దీన్ని మనస్ఫూర్తిగా చూడాలి. ఈ పాటను మనసు పెట్టి చూడాలి, కొంచెం ఓపికగా చూడాలి. తర్వాత మీరు 10 సార్లు చూస్తారు ఈ పాటను. అంత బాగుంటుంది. మీ జీవితం ఉంటుంది, ప్రతి ఒక్క జీవితం ఉంటుంది ఈ పాటలు. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా అన్నదమ్ములందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మల్లేష్ అన్న, ఇద్దరు మల్లేష్లే, మల్లేష్ అన్న, మా ఊరు మల్లేష్. నేను మా ఊరు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఒక పాట పాడించా. 2015లో ఒక పాట పాడించారు. 2005లో మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అనే పాట. అప్పట్లో అంటే అప్పుడు ఈ సోషల్ తక్కువ చాలా. అప్పుడు యూట్యూబ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా కాలేదు స్టార్ట్. క్యాసెట్లు ఉండేవి. సిడి క్యాసెట్లలో కూడా అప్పుడు ఆటోలలో చాలా మోగింది ఈ పాట. సో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది. ఇంకా అప్పుడు కూడా హిట్ అయింది, ఊళ్ళలోకి వెళ్ళింది. ఆ పాట నేను పాడించాను కాబట్టి అదే మా ఊరు మల్లేష్ అని ఆయనకు ఆ పేరు వచ్చింది. అలాగే ఈరోజు నరసింహనంది అన్నగారు నేషనల్ అవార్డు గ్రహీత, ఆయన ప్రముఖ దర్శకులు. ఆయన కూడా ఇక్కడికి రావడం, చాలా వీళ్ళని ఆశీర్వదించడం. అలాగే అడ్వకేట్ ఇప్పుడే వచ్చారన్న మా వినోద్ అన్న. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పల్లవి ప్రశాంత్ గురించి. ఆయన జీవితానికి ఒక ప్రశాంతతనిచ్చినటువంటి మనిషి. మా అందరికి సహకరించి వాళ్ళ అడ్వకేట్ నుంచి ఒక అంటే కేసును గెలిచి చక్కగా కళాకారుణ్ణి సేవ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇందులో నటులు బాలు నాయక్, బీజేపీ బాలు అంటారు ఆయనను. తర్వాత నరేష్, మంచి వీళ్ళు బాగా నటించారు మీరిద్దరు ఈ పాటలో. మీ ఇద్దరు నటన ఇప్పుడు చెప్పొద్దు ఇక్కడ, కానీ అది చూస్తే అర్థమైంది వీళ్ళు ఏందనేది. ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ క్లైమాక్స్ పాయింట్ భలే అనిపించింది నాకైతే నిజంగా. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా నాకు కొంచెం జర పేరు ఉందని అందరు నా పేరు చెప్తాను, కానీ నిజమేలే. నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఆ టేబుల్ మీద ఆయన పాటలు కొన్ని 100 పాటలు పుట్టించింది ఇక్కడ ఉండే. సో అలాంటి అన్న ఇప్పటికీ ఈ స్టూడియోని మర్చిపోలేదు, మమ్మల్ని మర్చిపోలేదు. మేము అందరం కలిసి ఇట్లే ఉంటున్నాం. ఏ స్థాయిలో ఉన్నా కానీ మళ్ళీ బేసిక్ అంటే మళ్ళీ వెతుక్కునేటువంటి మనం వెతుక్కోవాలి, పనిని వెతుక్కోవాలనేటువంటి స్థాయిగానే ఆలోచిస్తాం. ఆయన కూడా అంతే. ఇప్పటికీ ఆఫీసులకు వెళ్తారు ఆయన, కానీ నాకు అది ఇష్టం బాగా. థ్యాంక్ యూ. సో
థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న, అందరికీ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ కనీసం లైఫ్లో ఒకసారైనా వినాలి ఇలాంటి సాంగ్స్. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న విషయాలకు కూడా లోన్లీగా ఫీల్ అయిపోయి మనస్తాపం చెంది అంటే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. సో అలాంటి ఆత్మహత్యలకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ సాంగ్ అని వింటే డెఫినెట్గా ఫస్ట్ ఆ థాట్ పక్కన పడేసి లేకపోతే చైర్ పక్కన పడేసి వాళ్ళు ఫస్ట్ ఈ సాంగ్ వినగానే బయటకు వచ్చేసి అందులో నుంచి లేదు మనం ఏదో సాధించాలి లైఫ్లో. ప్రతి మనిషికి ఒక లైఫ్ అంటే ఇస్తాడు భగవంతుడు. అంటే ఏదో ఒక రోజు ఆ ఒక్కరోజు కోసం ప్రయత్నించాలి. ప్రతి మనిషికి కూడా ఒక రోజు అంటూ ఉంటుంది. ఆ ఒక్కరోజు కోసం ప్రయత్నం చేయాలి. ఇలాంటి సాంగ్ విన్నప్పుడు డెఫినెట్గా తను సాధించాలని ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సాధిస్తాడు. అది నేను నమ్ముతున్నాను. అది మన పరిగి మల్లిక్ గారి వల్ల. తర్వాత ఆ సాంగ్ రాసినటువంటి మల్లేష్ గారు, మా ఊరు మల్లేష్ గారు, ఇందాక బోలే గారు చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ సాంగ్ మా ఊరు అనే సాంగ్ నుంచి ఆ మా ఊరు అనేది యాడ్ చేసి ఆయన అంటే ఇంతకుముందు కూడా చాలా సాంగ్స్ రాశారు. సినిమాలో కూడా పాడాడు, సినిమాలు కూడా పాడారంట. చాలా బాగా ఇన్స్పిరేషన్గా పాడారండి. సాంగ్ చాలా బాగుంది. తర్వాత కాసల శ్యామ్ గారు, నాకు చాలా సంవత్సరాల నుంచి ఆయన పేరు తెలుసు, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం. ఎన్నో పెద్ద సినిమాలు చేశారు ఎవరు కూడా. దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి బోలే షావలి గారు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు, పెద్ద కమర్షియల్ సినిమాలు కూడా పాడారు, రాశారు, చేశారు. ఈ మధ్య కాలంలో కూడా కష్టపడ్డ సాంగ్ కూడా పెద్ద ఫేమ్ అయిపోయింది, అది మిలియన్స్కి వెళ్ళిపోయింది. అంటే ఒక పీక్ స్టేజ్లో పాడాలంటే హై పిచ్లో పాడాలి అంటే నాకు తెలిసి మీరు తప్పక నాకు తెలిసి ఈ ఉన్న సింగర్లు ఎవరు లేరనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ అంత హై పిచ్లో పాడారు. హై పిచ్లో పాడుతూ కూడా మెలోడీ ఇచ్చారు. మళ్ళీ అందులో ఒక మెలోడీ కూడా ఉంది, అది చాలా హంట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇంతకుముందు కూడా నాకు మల్లిక్ గారు పాట వినిపించినప్పుడు కూడా నేను చాలాసార్లు వినేవాళ్ళం అనమాట. వేరే చోటకి వెళ్ళినప్పుడు ఇంత హై పిచ్లో ఇంత మెలోడీగా పాడే వాళ్ళు ఎవరున్నారబ్బా ఈ కారణం చెప్పి చూస్తే మీరే కనిపించారు అన్నమాట. సో అంత హై పిచ్లో పాడుతూ ఒక మీనింగ్ఫుల్ సాంగ్ని అర్థమయ్యేలాగా అర్థవంతంగా పాడడం అనేది గొప్ప విషయం. డెఫినెట్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఈ పాట పాడడం అనేది. మల్లేష్ లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక తపన, కసి, పట్టుదల ఉంటుంది కాబట్టి ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు కూడా ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలి సార్. డెఫినెట్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సెలవు దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి సాంగ్స్ని మీరు ప్రజలకు అందించాలి, యువతకు అందించాలి. వాళ్ళు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఒక గోల్ కానీ వాళ్ళ ఒక ఎయిమ్తో ఏదైతే ఉంటారో ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళు అచీవ్ చేస్తారన్నమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లిక్ గారికి, అలాగే బోలే గారికి, కాసల శ్యామ్ గారికి, మన మల్లేష్ గారికి, అలాగే మన లాయర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను కాసర్ల శ్యామ్ గే రచయిత. రాదురా ఈ విజయం నీకోసం అని. అసలు ఇట్లాంటి పాట చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఏ పాట చేస్తే హిట్ అవుద్ది, ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎంత వైరల్ అవుతుంది అన్న ఈ ట్రెండ్లో ఉన్నాం మనం. కానీ ఒక అద్భుతమైన పాట చేసి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాట చేసి జనాలకు అందజేయాలి అని వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ థాట్ వచ్చి ఇప్పుడు దాన్ని ఈ రూపంలో తీసుకురావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందించదగ్గ విషయం. పరిగి ట్యూన్స్ ద్వారా పరిగి మల్లికన్న నటించి నిర్మించిన ఈ పాట మా మిత్రుడు మా ఊరి మల్లేష్ అన్న తను రాసి ఈ పాట పాడడం జరిగింది. మా బోలేబాయ్ సంగీత సారథ్యంలో తన అంటే వెన్నుండి నడిపించిన ఈ పాట ఖచ్చితంగా అందరూ చెప్పింది విన్నారు. నిజంగా కూడా ఇట్లాంటి పాటలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పాటలు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఈ జనరేషన్ ప్రతి చిన్న విషయానికి మనం డిపెండెన్సీ ఎక్కువైపోయి సొంత ఆలోచన లేకుండా ప్రతి చిన్న విషయానికి తొందరగా వాళ్ళు ఇందాక అన్న చెప్పినట్టు సూసైడ్కో అటో ఇటో ఆలోచించడం, లేకుంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం, లేదా నేను ఫెయిల్ అయినా అని చెప్పి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటి పాటలు వింటే మనకు ఆటోమేటిక్గా ఒక మోటివేషన్ అది వస్తుంది. నాకు ఎంతసేపు పాట చూస్తుందని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన సినిమా అన్న 12th ఫెయిల్ అని. ఒక 12th ఫెయిల్ అయిన ఒక గ్రామం నుంచి, చంబల్ నుంచి వచ్చిన మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక అతను బాగా కష్టపడి, మనోజ్ శర్మ అని తను బాగా కష్టపడి ఐపీఎస్ అయ్యిండు. అది ఇప్పుడు హాట్స్టార్లో బాగా వైరల్ అవుతుంది, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది. అది నాకు దానికి తగ్గట్టుగా దాని దగ్గరగా కనిపించింది నాకు. అంటే అంత అద్భుతంగా
మీరు ఏది మీరు వెనకాడొద్దు, మీరు కష్టపడాలి, విజయాన్ని మనం గట్టిగా పట్టుదలతో సాధించుకోవాలని నేను రాసిన పాట గుర్తొచ్చింది నాకు. నేను అందులో నేను సమస్య చెప్పే ప్రతి పాఠం నిన్ను తీర్చిదిద్దుతుంది, బాధ నీకు సాధన నేర్పే బోధకుడు అవుతుంది అని. మన బాధనే, మన సమస్యలే మనం గురువులుగా వాటిని పట్టుకొని మనం విజయానికి మెట్లుగా వేసుకోవాలి. ఒక్క రోజులో విజయం సాధ్యం కాదు, అయినా కూడా ఒక్కటంటే ఒంటరి కాదు అని. ఒక్క అడిగే కొన్ని వేల మైళ్ళకు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తామని, ఆ విజయం కోసం మనం లేచే కెరటాల్లాగా మనం ఉండాలని చెప్పి సాగిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మా మల్లేష్ అన్న గురించి చెప్పాలి. మా ప్రేమని మా మిత్రుడు ఉండేవాడు, ప్రేమన్న, మల్లేష్ అన్న. వీళ్ళు నేను కంజీర్లు పట్టుకొని జానపదాలు మేము ప్రోగ్రాం చేసినప్పుడు వీళ్ళు అప్పటికే తోపులు, మంచి అద్భుతమైన ప్రోగ్రాం చేసేవాళ్ళు, మంచి పాటలు పాడేవారు. అన్న గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది, అంతే అద్భుతంగా రాస్తాడు. మా మిత్రుడు ప్రేమ కూడా మంచి రచయిత. వీళ్ళ మంచి ఒక బృందం ఉండేది, మా బృందం అంతా. మేమంతా జానపదాలు పర్ఫామ్ చేసేవాళ్ళం స్టేజ్ మీద. అందుకని ఈరోజు మల్లేష్ అన్న పాట, అందులో మల్లిక్ భాయ్, తర్వాత మా బోలే అన్న. ముఖ్యంగా ఇప్పుడు అసలు నాకు ఇప్పుడు అవకాశం దొరికిందన్న పబ్లిక్గా మీకు చెప్పడానికి. బోలే భాయ్కి అసలు బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్కి, అంటే అది ఫస్ట్ నుంచి ఉంది. బోలే అంటే హీరో తెలుసు కదా అందరికీ. బోలే భాయ్కి ఈ పేరు రావడం చాలా సంతోషం. నేను ఈ స్టూడియోలో అన్న స్టూడియో కట్టిన దగ్గర నుంచి, అంటే ముందు నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది, మా ప్రయాణం ఉంది. ఈ స్టూడియో కట్టినప్పటి నుంచి నా కోసం ఆ బెంచ్, ఒక చైరు నా కోసం అన్న రిజర్వ్ చేసి పెట్టాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చొని పాటలు రాసుకుంటాను. ఆ లాస్ట్ రాజాది గ్రేట్ వరకు కూడా నేను ఇక్కడే కూర్చొని పాటలు రాసుకునేవాడిని. ఎందుకంటే నేను ఎక్కడో రామంతపూర్లో ఉండేది, ఎండలో బైక్ మీద వచ్చి ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఉంటే ఇక్కడనే కూర్చొని, ఇక్కడ అన్నం తిని, ఇక్కడ రాసుకొని, ఇక్కడి నుంచి ఆఫీస్లో తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని. అట్లాంటి నాకు అన్నం పెట్టిన ప్లేస్ ఇది. అక్కడి నుంచి ఈ పాట, ఈ స్టూడియో నుంచి వస్తున్న అద్భుతమైన పాట మంచి విజయం సాధించాలని, మంచి వ్యూస్ రావాలని, అందరూ ఖచ్చితంగా తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అట్లాగే నరసింహానంది గారిని కలుసుకోవడం చాలా సంతోషం అన్న. మీ దక్షిణ మధ్య రైల్వే కబడ్డీ జట్టు కానీ 1940 ఒక గ్రామంలో కథ, అది కానీ చాలా మంచి సినిమాలు ఇచ్చారు. మీ సినిమాల కోసం మేము ఇంకా వెయిటింగ్లో ఉన్నాం. మంచి అద్భుతమైన సినిమాలు చేయాలని అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అందులో నటించిన మా బాలు నాయక్ గారు, తర్వాత మిగతా మిత్రులు, మా అన్న వినోద్ అన్న మాకు చాలా పాత పరిచయం, సీనియర్ చాలా పాత పరిచయం నాకు. మేమంతా తెలుగు యూనివర్సిటీ బ్యాచ్ మేము. అప్పటి నుంచి కూడా మాకు అసోసియేషన్ ఉండేది. అప్పటి నుంచి కూడా అంతే ఫైటర్ తను. ఇప్పుడు కూడా నిజంగా కళాకారుల వెంట నిలవడం అనేది చాలా సంతోషం అన్న. చాలా రోజులకి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిజంగా పాట మిత్రుడు, మా పాత మిత్రుడు అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చింది ఈరోజు. నిజంగా చాలా సంతోషం. ఈ పాటని ఖచ్చితంగా చూడండి. పరిగి ట్యూన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన మా యూట్యూబ్ మిత్రులందరికీ, మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక అంశాలు చాలా ఉంటాయి ప్రపంచంలో, దేశంలో మనకు. అలాంటి నేపథ్యంలో ఇన్స్పైరింగ్ సాంగ్స్ అనేది రచయితలకు వస్తాయి. అలాంటి ఎవరికి వస్తాయంటే సమాజం మీద అవగాహన, అలవాట్లు, సమాజాన్ని చూసి రాసిన నేపథ్యంలో ఈ పాట వచ్చింది. ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటుంటే, ఈ సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ నేడు ప్రపంచీకరణకు దగ్గరగా ఉంది. 1, 2, 3 సెకండ్లల్లో ప్రపంచాన్ని అందుకున్న నేపథ్యంలో ఇలాంటి సాంగ్స్ రావడం చాలా అరుదు. అది కూడా ఒక టీచరు రాయడం, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి సమయాన్ని వృధా చేయకుండా సమాజానికి ఏదో చేయాలని తపనతో రాయడం చాలా సంతోషకరమైనది. నేను హార్ట్ఫుల్గా అభినందనిస్తున్నాను. బోలే అన్న గారి దగ్గరికి రావడం ఈరోజు సంతోషం ఉంది. ఎందుకంటే మా సీనియర్ కాసర్ల శ్యామన్న చిన్నప్పటి నుంచి ఒక 2004 నుంచి చూస్తున్నాను నా అన్నని ఇప్పటి వరకు. మెట్టు 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 ఎక్కి ఎన్నిసార్లు మిస్ అయినా కానీ చివరికి తన లక్ష్యాన్ని చేకూర్చోవడం చాలా గొప్పదనం. అదే రాములో పాట చూసిన తర్వాత అప్పటిదాకా శ్యామన్న మా అన్న శ్యామన్న అని చెప్పడం జరుగుతున్నది. నాకు చాలా సంతోషం. మా తెలుగు యూనివర్సిటీలో లలిత కళకు సంగీతం, నృత్యం, నాటకం, శిల్పం, చిత్రలేఖనంలో ఇండస్ట్రీలో టాప్ మోస్టులు ఉన్నారు. మా బోలే అన్న అందరినీ
జమాయించేస్తాడు అన్నట్టు, ఒకరినొకరిని కలుపుతాడు. ఆ బంధుత్వం బంధాలు అనేది ఇది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న సంఘటన చెప్తా. ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఒక మున్సిపాలిటీలో పనిచేసే చెత్త ఊడ్చే వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఎన్నో మెట్లు దిగజారి చివరికి 2 కొడుకులు ఐపీఎస్లో, ఒక అమ్మ ఐఏఎస్ అయింది. ఇట్లాంటి సాంగులు వస్తడం వల్ల ఈ రుగ్మతలకు, మానసిక రుగ్మతలకు, షార్ట్ టెంపర్లకు, ఈగోలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఉత్తిగానే చనిపోతున్నారు అన్నట్టు. షార్ట్గా చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం ఇది చెప్తుంది. ఒక టీచర్గా ఉండేసి ఇది మామాలు రాసిరు, మల్లేష్ అన్న మామాలు రాసిరు సార్, దర్శకులు గారు ఇచ్చారు కాబట్టి వారికి కూడా ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సామాజిక కోణంలో ఉన్నోళ్ళు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒకటి ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ ఉండొచ్చు, ఫ్యూచర్లో ప్రపంచంలో ఏడైనా ఉండొచ్చు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశంలో ఒక అడవి కాలిపోతే మీ అట్లాంటి సోషల్ మీడియా ఉన్న ఒక యువకుడు ఒక్క రోజులో 25 మొక్కలు నాటి ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది ఒక్కటే నైట్లో. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ రోజులో ఇట్లాంటి అద్భుతమైన గేయాలు, కావ్యాలు రావడం సమాజం పట్ల మల్లేష్ అన్న గారికి రావడం చాలా సంతోషం. నా పేరు మావూరు మల్లేష్. ఈ పేరు రావడానికి కారణం నా ప్రియతమ మిత్రుడైనటువంటి భోలే షావర్ గారే కారణం. 97లో ఒక ప్రోగ్రాం జరిగితే నేను అప్పటికి అతనికి పరిచయం లేదు. ఈ పాట పాడతా అన్నప్పుడు మహివాద్లో నన్ను తీసుకెళ్లి వేదిక మీద పాట పాడించి ఆ పాటను 2005లో శ్రీనిలయం అనే సినిమాలో నా ద్వారా పాడించి, నా అసలు ఇంటి పేరు మండవరాజు, అది మా ఊరు మల్లేష్గా రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగింది. దానికి కారకుడు నేను. పాటలు పాడడానికి, రాయడానికి ప్రేరకుడు కూడా మన భోలే షావలి గారు. పాటలు పాడడానికి అంతేకాకుండా మానసికంగా కూడా నాకు చిన్నప్పటి నుండి స్ఫూర్తిని అందిస్తూ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నన్ను వెన్నంటి ప్రోత్సహించినటువంటి మిత్రుడు భోలే గారు. వారు నేను రాసినటువంటి ఈ పాటకు వెన్నంటి ఉండి చక్కని సంగీతాన్ని అందించడం జరిగింది. అలాగే పరిగి మల్లిక్ గారు నా పాటను ఒకసారి విని మనం చేద్దామన్న ఈ పాటను తీసుకొని, నేను ఏ ఉద్దేశంతోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఈ పాటను ఎంచుకొని రాశానో దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా 100కి 100% ఆ పాటను విజయవంతంగా చిత్రీకరించడం, దాంట్లో నటించడం అద్భుతంగా చేయడం జరిగిందండి. ఇలా ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని ఆశీర్వదించడానికి రాదురా ఏ విజయం నీ కోసం అనేటువంటి ఈ పాటను విని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన తెలంగాణ సినీ గేయ రచయిత అన్న కాసర్ల శ్యామన్నకు హృదయపూర్వక వందనాలు. అలాగే సార్ పేరు చాలాసార్లు విన్నాను, కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడడం మాత్రం ఇప్పుడే సార్. మీ గురించి పాట విన్నారు సార్ అని చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్. అలాగే అన్నను నేను యూట్యూబ్లో చూశాను. మన పల్లవి ప్రశాంత్ విషయంలో అన్న చేసినటువంటి సహకారం చాలా గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఈ పాటను బ్రదర్ని ప్రధానంగా రాయడానికి గల కారణం ఏంటంటే, నేను బేసికల్గా సింగర్ అయినప్పటికీ తర్వాత ఎంఏ చేయడం ద్వారా నేను టీచర్గా రిక్రూట్ కావడం జరిగింది. మోడల్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, తెలుగు పండితుడిగా ప్రస్తుతం. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బోధిస్తాను లెక్చరర్గా. ఆ సందర్భంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ అవి వచ్చినప్పుడు 1-2 మార్కులతో ఫెయిల్ అయినా కానీ వాళ్ళు జీవితం పైన ఆశను వదిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు నేను పేపర్లో చదివి, సోషల్ మీడియాలో చూసి నేను బాగా మానసికంగా బాధపడేటువంటి వాడిని. ఆ సందర్భంలో నేను వచన కవిత్వం రాసేటువంటి వాడిని, గేయ సాహిత్యం కూడా రాస్తే బాగుంటుంది, ఇది ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది, విద్యార్థులు ఏ నలుగురిని ఇన్స్పైర్ చేసినా వాళ్ళను ఆత్మహత్యకు తీసుకున్న నిర్ణయం నుండి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని గెలిచేందుకు నా పాట ఉపయోగపడితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ పాటను రాయడం జరిగింది మిత్రులారా. అయితే ఈ పాట రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం
ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం. నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం, ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ అండి. ఈ పాటని చూసినటువంటి స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇన్స్పైర్ పొంది మీ జీవితంలో ఏ కొంచెం మార్పు వచ్చినా ఈ పాటకు మేము రాసినందుకు సంతృప్తి కలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ సాంగ్ చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్, చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి. ఇది పర్గి ట్యూన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. సార్ మహామేధావులు, మహానుభావులు సార్. ఎవరి గురించి ఏం తక్కువ చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సార్లు మా లాంటి వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు సార్. నరసింహానంద్ సార్, బోలే సార్, మల్లేశం సార్, రైటర్ మల్లేశం సార్, మా ఊరి మల్లేశం సార్, బాలు సార్, మేడం కావ్య మేడం, స్పోర్ట్స్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కళాకారుల ముద్దు బిడ్డలు, ప్రాణం పోసి ప్రాణాన్ని ముందుకు తీసుకొచ్చే కళామా తల్లి బిడ్డలు. వీళ్ళ మధ్యలో నాకు ఇంతటి పండగ వాతావరణంలో నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే నన్ను చాలా బోలే సార్ కానీ, నరసింహానంద సార్, మల్లేశం సార్, బాలు సార్ నన్ను ప్రతి విషయంలో చిన్న విషయానికైనా నన్ను ముందుకు పిలిపించి మరీ నాకు చిన్న పాత్ర ఏదైనా సరే నరేష్ మీరు చేయాలని నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇందులో నా పాత్ర కూడా చిన్న ఇచ్చినందుకు చాలా నేను గౌరవపడుతున్నా సార్. ఇంతకుముందు సాంగ్ వింటేనే నాకు గుడ్ బంప్స్ వచ్చేసినాయి సార్. అంత అద్భుతమైన పాట సార్. ఈ పాట రావడం అంటే వాళ్ళు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడి మనకి ఇట్లాంటి పాటలు మనకి అందించడం అంటే చాలా సంతోషకరమైన విషయం సార్. ఇలాంటి పాటలని మనం ఎంకరేజ్ చేసి మీ వల్ల మీడియా మిత్రుల వల్ల ప్రతి ఒక్కరికి అందేటట్టు మనం చూసుకొని అద్భుతమైన విజయాన్ని చేసి మరిన్ని ఇంకా బౌలర్ సార్ లాంటి మ్యూజిక్లో సార్ యాక్టింగ్ ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు ఒక స్టార్, ఒక సూపర్ హీరో కాదు, రియల్ హీరో కూడా కాబోయే మన బోలే గారు ప్లస్ పరిగి మలిక్ పవర్ గారు, నేషనల్ అవార్డు అండ్ నంది అవార్డు గ్రహీత మా నరసింహనంది గారు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ నవ్యారావు గారు, మన కాసర్ల శ్యామ్ గారు, లాయర్ గారు, మా ఈ పాట రాసిన మల్లేష్ గారు, ప్లస్ మా మిత్రుడు దేవుని నరేష్ గౌడ్ గారు. పాపం ఎప్పుడు ఎన్ని టైంలు పిలిస్తే వచ్చి మాకు సహాయం చేసే వ్యక్తి. కానీ మిత్రులారా ఒకటి, అందరూ ఈ సాంగ్ అరే అమ్మ ప్రతి ఒక్కరు తీస్తున్నారు, ఉత్తగట్ట వేస్తున్నారు, ఇది వస్తున్నారు అనుకుంటా. కానీ ఎంత దాని వెనుక ఎంత బలము, ఎంత ఏది చేయాలంటే ఆ సాంగ్తో మా బోరి గారు పంపించారు. అసలు దాని గురించి ఎంత కష్టపడ్డాము, అసలు ఎంత బయలుపడుతుంది, అసలు ఏందో అసలు పరేషాన్ అవుతున్నామండి. ఏంటంటే అయినతో పోయి ఒక 3 days వైజాగ్లో షూట్ చేశాము. అసలు ఎన్ని పొద్దున్న సంఘం దాకా ఎంత కష్టపడ్డామో తెలుసు. తర్వాత ఒక పల్లెటూరులో ఎంత కష్టపడో తెలుసు. కానీ అంత కష్టపడుతూ కూడా సార్ 2 రోజుల్లో బిగ్ బాస్లో పోతాన్ని తెలిసి కూడా మాకు ఎప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటా ఇది చేయండి అది చేయండి, అంత టెన్షన్ ఉంటా. బోలే గారు అంత టెన్షన్, రేపు ఎల్లుండి బిగ్ బాస్లో అడుగు వేస్తా అన్నా కూడా మాకు చేస్తున్నారు, ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఎట్లా చేయండి. అట్లా చేసిన మహానుభావుడు, నిజంగా గ్రేట్ సార్ మీరు.